పుణ్యక్షేత్రంలో పాపపు పనులు చేస్తున్నారు. కాసులకు కక్కుర్తి పడి కొందరు యథేచ్ఛగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తూ కడుపులో ఉన్నది ఆడో మగో తేల్చేస్తున్నారు. టెంపుల్ సిటీ తిరుపతిలో కొనసాగుతున్న ఈ దందాపై దాడులు చేసి ఓ హాస్పిటల్ను సీజ్ చేశారు అధికారులు. ప్రైవేట్ హాస్పిటల్ని సీజ్ చేసినా దాని లింకులు లాగితే రుయా ఆసుపత్రికి చెందిన వైద్యుల హస్తముందని తేలడంతో కలకలం రేపింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో లింగ నిర్ధారణ పరీక్షలు, భ్రూణ హత్యలు ఆగడం లేదు. రేడియాలజిస్టులు, వైద్య సిబ్బంది కాసులకు కక్కుర్తిపడి గర్భస్థ శిశువు ఆడా మగ అని చెప్పేస్తున్నారు. కడుపులో ఉన్నది ఆడపిల్ల అని నిర్ధారణ కాగానే కనికరం లేకుండా గర్భస్థ పిండాలను కరిగించేస్తున్నారు. చిత్తూరులో లింగ నిర్ధారణ పరీక్షలు చేసి పట్టుబడ్డ స్కానింగ్ సెంటర్ నిర్వాహకులు ఈసారి మకాం తిరుపతికి మార్చారు. తిరుపతి త్యాగరాజ నగర్లో శ్రీ సాయి పాలిక్లినిక్, శ్రీ సాయి సర్జికల్ అండ్ మెటర్నిటీ ఆసుపత్రి తెరిచారు. తిరుపతిలోనూ లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తూ దొరికిపోయారు. డబ్బు పేచీతోనే ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది తప్ప వైద్యశాఖ గుర్తించిందేమీ లేదని ఆరోపణలు ఉన్నాయి. ఆలస్యంగానైనా శ్రీ సాయి సర్జికల్ అండ్ మెటర్నిటీ ఆసుపత్రిలో తనిఖీలు చేశారు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు. 3 స్కాన్ సెంటర్లు నిఘా పెడితే ఒక స్కాన్ సెంటర్ బయటపడింది. స్కానింగ్ మిషన్, పోర్టబుల్ స్కానింగ్ మిషన్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళి అక్కడ ఒక హోమ్ స్టేలో స్కాన్ చేయడం జరిగింది. ఒక అనాథరైజ్డ్ పర్సన్, ఒక ఇంటర్మీడియట్ చదివిన ఒక లేడీ. ఈ అబార్షన్స్ని కంట్రోల్ చేయాలంటే ఫస్ట్ స్కాన్ సెంటర్లు, అబ్నార్మల్ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసే స్కాన్ సెంటర్లు మాత్రం వీలైన కొరకు చాలా వరకు నియంత్రణ అయితే తీసుకొని రావడం జరుగుతుంది. శ్రీ సాయి సర్జికల్ అండ్ మెటర్నిటీ ఆసుపత్రి యాజమాన్యం ఇచ్చే కమిషన్లకు ఆశపడి ఉమ్మడి చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాలతో పాటు తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లోని ఆర్ఎంపీలు, వైద్యులు ఈ ఆసుపత్రికి గర్భిణీలను పంపేవారు. ఈ ఆసుపత్రి నిర్వాహకులు డాక్టర్ వై చిరిమళ తిరుపతి రుయా ఆసుపత్రిలో అసిస్టెంట్ ప్రొఫెసర్, డాక్టర్ వై చిరిమళ చెల్లెలు డాక్టర్ అశ్విని రుయా ఆసుపత్రిలో రేడియోగ్రాఫర్, తమ్ముడు డాక్టర్ వై మణికంఠ ప్రభుత్వ ఆసుపత్రిలో రేడియోగ్రాఫర్. డాక్టర్ చిరిమళ భర్త కిరణ్ కుమార్ ఎలాంటి అనుమతులు లేకుండా ఆసుపత్రి నిర్వహించడమే కాదు, ఏమాత్రం భయం లేకుండా దందా కొనసాగిస్తున్నాడు. ఆసుపత్రిలో అనధికారికంగా స్కానింగ్ యంత్రాలను ఏర్పాటు చేసి లింగ నిర్ధారణ పరీక్షలు చేయించాడని విచారణలో తేలింది. తమ ఆసుపత్రికి రెఫర్ చేసే డాక్టర్కు 3,000, ఆర్ఎంపీలకు 2,000 రూపాయల చొప్పున ఇచ్చినట్లు ఆరోపణలున్నాయి. ఆసుపత్రి నిర్వాహకులకు నోటీసులు జారీ చేసి సమగ్ర స్థాయిలో విచారణ చేపట్టారు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు. అయితే ఈ కేసులో కీలకమైన వారిని తప్పించేందుకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అధికారులు మాత్రం లింగ నిర్ధారణకు పాల్పడే స్కానింగ్ సెంటర్లు, భ్రూణ హత్యలకు ప్రేరేపించే ఆసుపత్రుల డాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని